దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15, 16, 17 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయనకు వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవెన్ 17, 18 కూడా మనం చదువుదాం. లోకము చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరరు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మును అనాథలుగా విడవను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆదరణకర్త అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్లో ఉత్తరవాది అనేటువంటి మాట అక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఉత్తరవాది అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. గ్రీక్లో ఈ మాటకి ఉన్నటువంటి అర్థం ఏంటంటే కౌన్సిలర్. అంటే వన్ హూ ఈజ్ కాల్డ్ అలాంగ్ సైడ్ టు హెల్ప్, అంటే మనతో ఉండి సహాయం చేసేటువంటి వాడు, మనతో ఉండి కౌన్సిల్ చేసేటువంటి వాడు, మనతో ఉండి ఆదరణ ఇచ్చేటువంటి వాడు. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆదరణకర్త. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే ఆలోచనకర్త. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే సహకారి. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే మధ్యవర్తి. పరిశుద్ధాత్ముడు ఎవరు అంటే న్యాయవాది. పరిశుద్ధాత్ముడు ఎవరంటే బలపరచువాడు. పరిశుద్ధాత్ముడు ఎవరంటే అత్యవసరమైనటువంటి మనకి శక్తిని అనుగ్రహించేటువంటి వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఇక్కడ మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా ఇప్పుడు 3 విషయాలు మనము పరిశుద్ధాత్మలో మరి అనుభవించగలమనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ మనం చూస్తే మొదట నీలోనికి వచ్చుట. యాక్చువల్లీ పరిశుద్ధాత్ముడు మనం అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తే ఆయన వారి మీదకి వ్రాలగా అనగా వారి మీదకి వ్రాగా అనేటువంటి వచనాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ 120 మంది మేడగదిలో ఈ విధంగా మనం మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తున్నట్లు వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాలగా అనగా వారి మీదకి వచ్చినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు వారి మీదకి వచ్చాడు కనుక వారు ఆత్మతో నింపబడ్డారు, వారు శక్తిని పొందారు, వారు అన్య భాషలు మాట్లాడారు, వారు కృపావరాలను పొందారు, వారు అనేకమైనటువంటి సూచక్రియలు, అద్భుత కార్యాలు వారి జీవితం ద్వారా చేయగలిగారు. హల్లెలూయా. సో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో, పరిశుద్ధాత్ముడు మన మీద వ్రాలుతాడో, పరిశుద్ధాత్ముడి యొక్క శక్తిని మనం అనుభవిస్తామో మన జీవితం మారిపోతుంది. పేతురు ఒకప్పుడు దుడుకు పేతురుగా ఉండేవాడు. పేతురు ఒకప్పుడు మరి ఆయన తిరిగి వెళ్ళిపోయినటువంటి అనుభవంలోనికి ఉన్నటువంటి వాడు. పేతురు మరి ఎప్పుడైతే సైన్యం వచ్చి యేసు ప్రభువును బంధించడానికి వచ్చాడో అప్పుడు కత్తి దూసి ఒక సైనికుని చెవి తెగనరికినటువంటి వాడు. సో ప్రతి విషయంలో కూడా పేతురు తొందరపడేటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డాడో ఆయన లేచి నిలబడి మాట్లాడినప్పుడు 1000 మంది దేవుని యొక్క సన్నిధిలో చేర్చబడ్డారు. హల్లెలూయా. సంఘములో చేర్చబడ్డాడు. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని వారు పొందారు. రెండో విషయం ఏంటంటే నీతో వచ్చుట. యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయంలో మనం చదివాము, నీతో వచ్చుట అంటే దేవుని యొక్క ఆత్మ లేకపోతే పరిశుద్ధాత్ముడు మనతో వస్తాడు. వేర్ ఎవర్ యు గో గాడ్ విల్ బీ దేర్. పరిశుద్ధాత్ముడు మీతో ఉంటాడు, మీ సమస్యల్లో ఆదరిస్తాడు, మీ యొక్క పరిస్థితుల్లో దేవుడు ఉంటాడనే సత్యాన్ని గమనించాలి. మనం బైబిల్ చదువుతున్నప్పుడు యాక్చువల్లీ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ఈస్ యాక్చువల్లీ ద హోలీ స్పిరిట్. సో బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అర్థం కానటువంటి సంగతులని, గూఢమైనటువంటి మరి మర్మములను, దేవుని యొక్క ఆలోచనలు, ఆయన తలంపుల్ని దేవుడు మనకు బయలుపరుస్తాడు. అంటే పరిశుద్ధాత్ముడు మనతో ఉండి మనకి స్పష్టంగా తెలియజేస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముడు మన మీదకు వచ్చేటువంటి అనుభవం ఒకటి. రెండవది, పరిశుద్ధాత్ముడు మనతో రావటం అనేటువంటిది
మరొకటి ఇక్కడే మనం చదివాము, పరిశుద్ధాత్ముడు నీతో రావటం అనేటువంటి. నీతో రావటం అంటే నీవు దగ్గరికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా. సో మనలోనికి రావటం, మనతో రావటం, మన మీదకి పరిశుద్ధాత్ముడు రావటం అంటే 3 రకాలైనటువంటి అనుభవాలు, పరిశుద్ధాత్మ అనుభవాలు మనము పొందాలి. పరిశుద్ధాత్ముడు రావటం, పరిశుద్ధాత్ముడు మరి మనతో రావటం, మనలోనికి రావటం, మనలో నివసించటం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మను గురించి అది చాలా పెద్ద సబ్జెక్ట్. మేము బైబిల్ క్లాసెస్లో నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి వెనస్డే ఒక్కొక్క మరి థియాలజీలో ఉన్నటువంటి ఒక్కొక్క వింగ్ని నేర్చుకుంటున్నాం. దానిలో ఒక చాప్టర్ ఒకటి ఉంది, దాన్ని ఏమంటారంటే న్యూమటాలజీ అంటారు. న్యూమటాలజీ అంటే పరిశుద్ధాత్మని యొక్క శాస్త్రం. సో పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్మ కార్యాలేంటి, పరిశుద్ధాత్ముడు పాత నిబంధనలో ఏ విధంగా పరిశుద్ధాత్మ కార్యాలు జరిగినాయి, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ కార్యాలు ఎలా జరుగుతున్నాయి, ఇప్పుడు ప్రస్తుత ఏజ్లో లేకపోతే ప్రస్తుత సంఘంలో పరిశుద్ధాత్మని కార్యాలు ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి విషయాల్ని స్పష్టంగా అక్కడ డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. సో దేవుని కార్యాలు అనేకవంటివి జరుగుతాయి అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. సో పరిశుద్ధాత్ముడు ద్వారా అంటే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము ప్రార్థన చేయాలి. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ సహాయము మనం అడగాలి. ఆమేన్, హల్లెలూయా. సో పరిశుద్ధాత్మని సహాయం మనం అడిగినప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలో దేవుడు బోధిస్తాడు, పరిశుద్ధాత్ముడు మనకు నేర్పిస్తాడు. ఒక వచనంలో మనం చదువుతాం కదా, చెప్పన సఖ్యము కానీ మూలికలతో ఆత్మ తానే మన పక్షముగా ఉండి మనమేం ప్రార్థన చేయాలో, మనకేమి ఇవ్వాలో, మన నోటితో ఏం పలికించాలో మన కొరకు ఆయన మనకి బదులుగా ఆయన ప్రార్థన చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు మాటలు రాకపోవచ్చు, మనం ఏమి ఎక్స్ప్రెస్ చేయాలో తెలియకపోవచ్చు, మన హృదయంలో ఉన్నటువంటి బాధ ఏంటో మనకి అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు మనకున్నటువంటి భారం ఎవరికి అర్థం కాకపోవచ్చు, కొన్నిసార్లు మనకే అర్థం కాకపోవచ్చు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు అంటే ఎందుకు అర్థం కావట్లేదండి, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయండి. ఎందుకమ్మా వేదన పడుతున్నావు, చింతిస్తున్నావు అంటే ఏం అర్థం కావట్లేదు, నా పరిస్థితులన్నీ ఆల్రెడీ అన్నీ కూడా జామ్ అయిపోయినాయి, లోపల అయిపోయి ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో, ఏం అడగాలో తోచని పరిస్థితుల్లో దేవుడు పరిశుద్ధాత్ముడు మనతో ఉండి దేవుడు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆండ్రూ మురే అనేటువంటి ఆయన మరి ఈ విషయాన్ని చెప్పాడు. మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మనికి మనము పూర్తి స్వేచ్ఛనిస్తూ ఆయనచే మనము నియంత్రించబడినప్పుడు మాత్రమే మన ప్రార్థనలు శక్తివంతముగా ఆశీర్వాదకరంగా ఉండగలవు. సో యూ నీడ్ టు గివ్ ఫుల్ కంట్రోల్ టు ద హోలీ స్పిరిట్. మనము పరిశుద్ధాత్మనికి మనము కంప్లీట్గా స్వేచ్ఛనివ్వాలి. చాలా సందర్భాల్లో మన ఆలోచనల ప్రకారం మనం అడగటం కాదు, మన ఉద్దేశాల ప్రకారం మనం అడగటం కాదు. మన ఉద్దేశాల ప్రకారం మనం అడిగితే మనం చిన్నపిల్లలు అడిగినట్టు అడుగుతాం, చిన్నపిల్లలు ప్రార్థన చేసినట్టు ప్రార్థన చేస్తాం, చిన్నపిల్లలు కోరుకున్నట్టు కోరుకుంటాం. గత వారంలో నేను చెప్పాను, మనం అడుగుతున్నటువంటిది పరలోకమందు ఉన్నటువంటి తండ్రిని గురించి. తండ్రికి మనం మొరపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మరి సీఎంకి మనం మొరపెట్టుకుంటే, లేకపోతే సీఎం చేసేటువంటి పనులు ఆ పనులు మాత్రం చేయగలరు. పిఎంకి మొరపెట్టుకుంటే, లేకపోతే పిఎం దగ్గరికి వెళ్ళి ఈ పని చేయమంటే ఆయన రేంజ్లో ఉన్నటువంటి చేస్తాడు. అంతేగాని చిన్న చిన్న పనులు ఆయన చేయడు. అట్లానే లోకాన్ని ఏలుతున్నటువంటి మన దేవుడు పరలోకమందున్నాడు. ఆయన ఎవరు అంటే మన తండ్రి కాబట్టి ఆయన ఏదైనా మనము అడగొచ్చు. ఎవరి సహాయంతో అడగొచ్చు? మనం పరిశుద్ధాత్మని సహాయంతో అడగొచ్చు. మనం ఎవరి ద్వారా ప్రభు సన్నిధిని అప్రోచ్ కాగలం? మనము యేసు నామములో ఆయన్ని అడగగలం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. యేసు నామం లేకపోతే, యేసు రక్తం లేకపోతే మనం ఇక్కడ కూర్చునేటువంటి వాళ్ళం కాదు. యేసు ప్రభు శిలువలో మరణించకపోతే మనకేం పని ఇక్కడికి రావడానికి? ఆయన మరణించాడని మనం గుర్తించకపోతే మనం సహవాసంగా సంగమంగా కూడుకోవటం అనేటువంటిది ఉండదు. సో యేసు ప్రభు మన కోసం మరణించాడని మనం గుర్తించాం కనుక, మనం ఆయన రక్తంలో కడగబడ్డాం కనుక, మన పాపములన్నీ ఆయన కడిగివేశాడు కనుక, మనల్ని ఆయన నీతిమంతుడిగా తీర్చాడు కనుక, యేసు ప్రభు దగ్గరికి, ఆయన కృపా సింహాసనం దగ్గరికి మనం వెళ్ళటానికి ఆస్కారము దేవుడు ఇచ్చాడు. అదే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియా స్నేహితులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని సన్నిధిలో ఇక్కడ కూడుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తున్నాడని మనం నమ్మాలి. ఆ ప్రార్థనలో మన ద్వారా పరిశుద్ధాత్ముడు పలికిస్తున్నాడని మనం నమ్మాలి.
కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తుంటే ఎవరెవరో గుర్తు వస్తూ ఉంటారు, ఏ విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. దేవుడు కొన్నిసార్లు ప్రేరేపణిస్తూ ఉంటాడు, వాళ్ళ కోసం బలంగా ప్రార్థన చేయమని. కొంతమందికి అసలు ప్రేరేపణ రాదు, ప్రార్థన చేయమంటే వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తారులే వీళ్ళు చేస్తారులని. కొంతమంది పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాళ్ళు, నేను ప్రార్థన చేయాలి, నేను పలకాలి, దేవుని అడగాలి, నేను అడగటం ద్వారా దేవుడు కార్యాలు జరిగించాలి అని చెప్పేటువంటి ఆ ఆతృత లోపలుండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఇతరుల కోసం ప్రార్థన చేయాలి, నీ కోసం నువ్వు ప్రార్థన చేయాలి, దేవుని కార్యాలు చూడటం కోసం ప్రార్థన చేయాలి. సో దేవుని యొక్క పరిశుద్ధాత్మ కార్యాలు జరగటం కోసం పరిశుద్ధాత్మనికి మనం స్వేచ్ఛనివ్వాలని చెప్పి దేవునికి దాసుడు ఆండ్రూ మురే గారు ఈ మాట చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మని ప్రభుత్వంలో నీవు ప్రార్థించనట్లయితే నీవు చేసేది నిజమైనటువంటి ప్రార్థన కాదని చార్ల్స్ స్పర్జన్ గారు చెప్పారు. అంటే పరిశుద్ధాత్మలో మనము ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థనలు మరి శక్తివంతంగా ఉండాలంటే ఆయన స్వేచ్ఛగా ఉండాలని తెలుసుకున్నాము. నువ్వు ప్రార్థించకపోతే, లేకపోతే పరిశుద్ధాత్మ ప్రభుత్వం అంటే పరిశుద్ధాత్మ రూల్లో, పరిశుద్ధాత్మ ఏలుబడిలో, పరిశుద్ధాత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మ ప్రభుత్వంలో, అంటే ఆయన అథారిటీలో మనం ప్రార్థన చేయాలి. అలా చేయకపోతే అది ప్రార్థనే కాదు, అది నిజమైనటువంటి ప్రార్థన కాదు అని చెప్పి చార్ల్స్ స్పర్జన్ గారు అన్నారు. ఈయన గొప్ప భక్తుడు, ఈయన ప్రసంగాలు పుట్ట. చార్ల్స్ స్పర్జన్ అంటే ప్రసంగాలకి చాలా పేరుగాంచినటువంటి వ్యక్తి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఈ బోధకులు చెప్పినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో నీ ప్రార్థన అన్నిటిలో పరిశుద్ధాత్మని నడిపింపు ఉండాలి. నీ బలహీనతలో ఆయన నీకు సహాయము చేయాలి, ఆయన నీ ప్రార్థనకు జీవాన్ని, శక్తిని ఇవ్వాలి అని మనం కోరుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కాబట్టి మనము ప్రార్థన చేసేటప్పుడల్లా కూడా మనము పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపించేటట్టు ఆయనకి స్వేచ్ఛనివ్వాలి. గివ్ ఫ్రీడమ్ టు హిమ్. మనం హోల్డ్ చేయకూడదు. ఆత్మను ఆర్పకుడి అని బైబిల్లో ఉంది కదా. సో యు గివ్ ఫ్రీలీ. నీ యొక్క శరీరము, నీ ఆత్మ, నీ యొక్క హృదయం దేవుడి స్వాధీనంలోకి వెళ్ళేటట్టు ఉండాలి ప్రార్థన చేసేటప్పుడు. పైపోయిన పెదాలతో కాదు ప్రార్థన చేయాల్సింది, హృదయంలో నుంచి రావాలి ప్రార్థన, కడుపులో నుంచి రావాలి. భారము కలిగినటువంటి ప్రార్థన బయటికి రావాలి, కన్నీటి ప్రార్థన బయటికి రావాలి. కొంతమంది వారి సొంత విషయాల కోసం కన్నీళ్లు గారుస్తాడు. ఆత్మల కోసం ఎప్పుడైనా కన్నీళ్లు గార్చావా? ఇతరుల కోసం ఎప్పుడైనా కన్నీళ్లు గార్చావా? ఇతరు బాధల్లో నీ బాధను పంచుకున్నావా? అయ్యో వాళ్ళ పరిస్థితి అలా ఉంది, వాళ్ళ కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేద్దాం అని చెప్పేటువంటి ఆ స్థితి ఎప్పుడు వస్తుందో తెలుసా? మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సో నీ ప్రార్థనకు తాను ప్రభువగునట్లుగా పరిశుద్ధాత్ముడు నిన్ను నింపుతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ఆత్మీయంగా, ఆరోగ్యంగా ఉంచుతాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థన చేయడానికి నడిపిస్తాడు. ఇక్కడికి రావాలని నెడతా ఉంటాడు పరిశుద్ధాత్ముడు. వద్దులే, ఈరోజు వద్దులే, నెక్స్ట్ వెళ్దాంలే, ఆ పని ఉందలే, ఈ పని ఉందలే అని చెప్పి శరీరం లాగుతూ ఉంటుంది, సాతానుడు లాగుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ నీలో ఉండి ప్రేరేపిస్తూ ఉంటాడు. లేదు, ప్రార్థనకి ప్రయారిటీ ఇవ్వాలి, సంఘానికి ప్రాధాన్యతనివ్వాలి, దేవునికి పరిచర్యకి ప్రాధాన్యతనివ్వాలి అనేటువంటి పరిశుద్ధాత్మని ఆ యొక్క శక్తి మనలో ఉండి దేవుడు ముందుకు నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థన చేయడానికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు గోజాడే ప్రార్థన నేర్పిస్తాడు. గోజాడి ప్రార్థన, గోజాటం అంటే మరి విసుకక నిత్యము. ఒక ప్రార్థన చేసింది కదా, నిత్యము విసుకక ప్రార్థన. విసుకక అంటే మరి మనకి కొన్నిసార్లు ప్రార్థన అంటే విసుగు వస్తూ ఉంటుంది. పార్టీస్ అంటే, లేకపోతే వివాహాలంటే, లేకపోతే మంచి విందు కార్యక్రమాలంటే అక్కడికి వెళ్ళటానికి మంచి పట్టు శారీ లేదు కట్టుకొని చక్కగా అక్కడికి వెళ్ళటానికి మంచి బట్టలు వేసుకొని కొద్దిగా స్ప్రే వేసుకొని చక్కగా వెళ్ళటానికి సిద్ధపడతాం. కానీ ప్రార్థనకంటే ఎట్లా వెళ్ళినా పర్లేదు బ్రదర్, కాసేపు కూర్చొని మాట్లాడి ప్రార్థన చేస్తే నో. ప్రార్థనకి సిద్ధపడి మనము రావాలి. ప్రార్థనకి వెళుతున్నాను ప్రభా, నేనేం ప్రార్థన చేయాలి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నాతో అని చెప్పే అటువంటి ఆశతో మనం ఎదురు చూస్తూ దేవుని సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ఆశ కలిగినటువంటి స్థితిలో దేవుడు మనల్ని హెల్ప్ చేస్తాడు అన్నమాట, గోజాడేటట్టు చేస్తాడు. పరిశుద్ధాత్మ నీలో ఉండాలి.
పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారిగా మనం ఉండినప్పుడు దేవుని కార్యాలు, ఎలాంటి కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్ముడు ప్రారంభించడానికి, మరి ప్రార్థించడానికి నీకు నేర్పిస్తాడు. ఇందాక మనం చెప్పాం కదా, ఏం ప్రార్థన చేయాలో మనకు తెలియనప్పుడు ప్రార్థన పరిశుద్ధాత్ముడు నేర్పిస్తాడు. కొంతమంది అంటాడు, నాకు ప్రార్థనే రాదండి, నేను ప్రార్థన చేయనండి. కొంతమంది ప్రార్థన చేయరు, బ్యాప్టిజం తీసుకుంటారు, ఏళ్ల తరబడి ఎదుగుతూ ఉంటారు, కానీ నోరు తెరిచి ప్రార్థన చేయటం వాళ్ళకి రాదు. ఎప్పుడైనా ప్రార్థన చేస్తాగా, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేయండి, ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయండి, నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం అనేటువంటిది మనకి ఏదో పెద్ద విద్యేమి కాదు, ప్రభువుని అడగటమే. నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నాకు ప్రార్థన నేర్పించంటే, మరి యేసుప్రభు శిష్యులకి నేర్పాడు కదా, ఆ ప్రార్థన మనకు వచ్చు కదా. యేసుప్రభు ఏం ప్రార్థన రాదంటే, జస్ట్ వెళ్ళి మోకరించి దేవుని ఏది అడుగుతావో, నీ స్నేహితుడిని ఏది అడుగుతావో అట్లా అడగటమే, నీ తండ్రిని ఏది అడుగుతావో ఆ విధంగా అడగటమే, నీకు కావాల్సినటువంటిది ఏంటో అడగటమే. అడిగితే దేవుడు నీకు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పిస్తాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. బై ది వే, ప్రార్థన యేసు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు మరి రోమాపత్రికలో అది ఉంది, యెషయా గ్రంథంలో ఇది ఉంది, ఆది కాండంలో ఇది ఉంది. అక్కడ వాగ్దానం చేసావు ప్రభువా, ఆ వాగ్దానం నెరవేర్చు ప్రభువా అని చెప్పి కంఠస్థ చేసినటువంటి వాక్యాలన్నీ మళ్ళా దేవునికి కంఠస్థ చేయాల్సిన పని లేదు, చెప్పాల్సినటువంటి పని లేదు. చిన్నపిల్లలు ఎట్లా ప్రార్థన చేస్తారు? చిన్నపిల్లలు కావాలంటే ఎట్లా ప్రార్థన చేస్తారు? తల్లిదండ్రులు ఎట్లా అడుగుతారు? సింపుల్గా అడుగుతాడు, డాడీ నాకు పలాంది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి, ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టు, నాకు బర్త్డే వస్తుంది నాకు డ్రెస్ తీ అని సింపుల్గా ఎట్లా తండ్రిని అడుగుతారు? అదేవిధంగా మనం అడగాలంతే, ఆయన అడగాలంతే. తండ్రి దగ్గరికి వెళ్ళి పూజ్యనీయులైనటువంటి తండ్రి గారికి నేను ఇప్పుడు ఒక మనవి విన్నపించుకుంటున్నాను. నీవు పోయిన సంవత్సరం ఆ విధంగా చెప్పితివి కదా, ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్నాను, నాకు ఇది ఇస్తావా అని అడగాల్సిన పని లేదు. అట్లా అడుగుతారు ఎవరైనా తండ్రి? అట్లా అడుగుతారు, డాడీ నాకు అది కావాలి, ఓకే ఇచ్చేస్తాను బేటా పో అని అంటాడు. లేకపోతే ఇప్పుడు కాదు, కొంచెం వెయిట్ చేయ అంటాడు. అంతే, సింపుల్. మనమేమో కాంప్లికేట్ చేస్తాం. ఎట్లా ప్రార్థన చేయాలో, నిలబడి ఎట్లా ప్రార్థన చేయాలి, కూర్చొని ఎట్లా ప్రార్థన చేయాలి, మోకరించి ఎట్లా ప్రార్థన చేయాలి, చర్చిలో ఎట్లా ప్రార్థన, ఏమి లేదు. ప్రార్థన చేయటం, దేవుడిని అడగటమే. నీకు నువ్వు సొంతంగా ప్రయత్నం చేయి, దేవుడు నీకు ప్రార్థన నేర్పిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేయడం నీకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేసే భారాన్ని నీకు ఇస్తాడు. భారం కలిగి ప్రార్థన చేయటం. ఇందాక చెప్పాను కదా, నేను కొంతమందికి ఏమి ఏదో ప్రార్థన చేయమంటే ప్రార్థన చేస్తాను. చేయమంటే చేయటం కాదు, నీకు నువ్వు చేయాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అది భారం అంటే ఒకళ్ళ పట్ల భారం కలిగి మనం ప్రార్థన చేయటం. నశించుచున్నటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి. మనం ప్రార్థన చేస్తున్నామా? మన కుటుంబంలో రక్షించబడినటువంటి వాళ్ళు ఉన్నారు, మనం ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళ కోసం కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నామా? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నామా? వాళ్ళతో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నామా? లేదే. దేవుడు ఎప్పుడో కార్యం చేస్తాడండి. నీ ప్రార్థన కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, నీ మాట కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు, నీ చేత చెయ్యాలని దేవుడు ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నువ్వు ఆలస్యం చేస్తే ఆలస్యం అయిపోతుంది, ఆయన రక్షణ ఆలస్యం అయిపోతుంది. ఒక్కోసారి ఆయన చనిపోవచ్చు కూడా. దానికి కారణం మనమే అని చెప్పి భయంకరమైనటువంటి పరిస్థితులు. దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో దేవుడు మనల్ని వాడుకోవాలని చూస్తూ ఉంటాడు. నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల్ని ఒక వార్త తీసుకెళ్ళి అక్కడికి చెప్పు, వాళ్ళ పాపం ఆకాశాన్ని అంటింది, నా కోపం వచ్చేసింది, వాళ్ళని తగలబెట్టబోతున్నాను, అగ్ని వచ్చేసి వాళ్ళని నాశనం చేయడానికి నేను ఆల్రెడీ డిసైడ్ చేశాను, ఆ వార్త చెప్పమని చెప్పి యోనాకి చెప్తే యోనా ఏం చేశాడు? నువ్వు దయగల్లవాడువయ్యా, జాలిగల్లవాడువయ్యా, నేను కానీ వాళ్ళు చెప్తే వాళ్ళు ఒక కన్నీళ్ళు బుట్టి కాచారంటే నీవు కరిగిపోతావు, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు నశించాలి, వాళ్ళు చేసిన పాపం ఇంత అంత కాదు అని ఈయన కోపం వచ్చేసేసి నేను ఈ మాట చెప్పను అని చెప్పి మనసులో అనుకొని తార్షీసుకు ప్రయాణమై వెళ్ళిపోయాడు. వదిలిపెట్టాడా దేవుడు? చెవు పట్టుకొని లాక్కొచ్చాడు, చెప్పమన్నాడు, చెప్పేవరకు చెప్పాడు. ఆయన చెప్పేంతవరకు దేవుడు కూడా వేచి ఉన్నాడు. ఆమేన్. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి హీబ్రీలందరినీ లేకపోతే ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ అక్కడ నుంచి రక్షించడానికి మోషే ఏర్పాటు చేసుకుంటే మోషే ఏం చేశాడు? చేయకూడదు చేశాడు, ట్రైనింగ్కి వెళ్ళిపోయాడు, లేకపోతే అరణ్యంకి వెళ్ళిపోయాడు, అక్కడికి పెళ్లి చేసుకొని హాయిగా ఉన్నాడు, పరిస్థితులు బాగున్నాయి అనుకున్నాడు. కానీ దేవుడు మాట్లాడాడు, రా. అప్పటి వరకు దేవుడు ఎదురు చూస్తూనే
చేస్తున్నాడు. సో నిన్ను దేవుడు వాడుకోవాలంటే నిన్ను ప్రార్థనాపరురాలుగా వాడుకోవాలి, నిన్ను వాక్యం చెప్పే వ్యక్తిగా వాడుకోవాలి, నిన్ను సహకరించేటువంటి వ్యక్తిగా వాడుకోవాలి, పాటలు పాడేటువంటి వ్యక్తిగా వాడుకోవాలి, వాక్యం చదివేటువంటి వ్యక్తిగా వాడుకోవాలి. సంఘంలో ఏదొక రీతిలో ఏదొక అవయవంలాగా సంఘంలో ఉన్నటువంటి అవయవాలు ఉన్నటువంటి మరి సంఘంలో ఉన్నటువంటి మరి చిటికినేలాగానో, చెయ్యిలాగానో, కన్నులాగానో, ముక్కులాగానో ఏదొక విధంగా దేవుడు వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు వాడబడాలి. దేవుని సన్నిధిలో వాడబడాలంటే దేవుని పరిశుద్ధాత్మకి మనం చోటు ఇవ్వాలి. భారం కలిగి మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రార్థన చేయడానికై బలపరుస్తున్నాడు. ఒక పరిశుద్ధాత్ముడు నీ విశ్వాసాన్ని అధికం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీవు ప్రార్థిస్తూ ఉండగా నీ బలహీనతలు నీకు తెలియజేస్తాడు. ప్రార్థన చేస్తుంటే మనకు బలహీనతలు తెలిసిపోతాయి తెలుసా. ప్రార్థన చేస్తుంటే ఆటోమేటిక్గా దేవుడు పరిశుద్ధాత్ముడు మనలో కూడా కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. మన పాపాలు, మన పొరపాట్లు, మన ఆలోచనలు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, రివీల్ చేస్తూ ఉంటాడు. సో పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలి. నీవు దేవుని యొద్దకు వెళ్ళేందుకు, ఆయన సన్నిధిని నీవు పరిపూర్ణంగా అనుభవించేందుకు పరిశుద్ధాత్ముడు ఒక ప్రత్యేకమైన విధంగా నీకు సహాయం చేస్తాడని గుర్తుపెట్టుకో ప్రియ సహోదరి సహోదరుడు. మనము ఆయన ప్రభుత్వంలో మనం ఉండాలి. క్రీస్తు ప్రభుత్వంలో సంఘం ఎట్లా ఉందో మనం ఇండివిజువల్గా పరిశుద్ధాత్మిక ప్రభుత్వంలో, అంటే ప్రభుత్వం అంటే నడిపింపులో ఉండాలి. ఇప్పుడు మనం తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నాం. తెలంగాణ ఏది డిక్లేర్ చేస్తే అది మనం పాటించాలి కదా. సో ఏదైతే మరి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు ఆ విషయంలో పరిశుద్ధాత్ముడికి చోటు ఇవ్వాలి. మనం వాత వేసిన మనస్సాక్షిని కలిగి ఉండి మన శరీరానికి సంబంధించి, మన ఇచ్చలకు సంబంధించిన విధంగా మరి మన ఆలోచన విధంగా పోతే చాలా సందర్భాల్లో పరిశుద్ధాత్మ కార్యము చేయబడదు. పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడట. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో మనం ప్రార్థనకు కూడి ఉండగా మనం ప్రార్థన చేసేటప్పుడు సమయానికి పరిగెత్తుకుంటా వద్దాం. మనకున్నది 1 hour టైం. ఈ 1 hour టైంలో మరి నేను ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ప్రార్థనలు ముగిచ్చేసిన తర్వాత నాకు ప్రార్థనకు అవకాశము రాదు. నేను ప్రార్థన చేయాలి. అందరికంటే ముందు నేను వెళ్ళాలి. దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేయాలి. అలాంటి ఆ ఆతురత, ఆ ఆశని ప్రభువు చూస్తూ ఉన్నాడు. అలాంటి ఆశ కలిగినటువంటి వారు తప్పకుండా దేవునికి దగ్గరగా అవుతారు. దేవునితో ప్రార్థన చేస్తారు, దేవునిలో నడుస్తారు. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, పాల్ యాంగిచో గారు మీకు తెలిసే ఉండొచ్చు. ఆయన పరిశుద్ధాత్మతో మాట్లాడతాడు. గంటల తరబడి నాకేం రాకపోయినా జస్ట్ నేను భాషలతో దేవునితో మాట్లాడుకుంటూ ఉంటానని చెప్తాడు. ఆయన ఒక చైర్ వేసుకొని, కుర్చీ వేసుకొని అక్కడే యేసు ప్రభు ఉన్నాడు, అక్కడే పరిశుద్ధాత్ముడు ఉన్నాడని చెప్పి ఆ చైర్ ముందు మోకరించి ఆయన ప్రార్థన చేసుకుంటాడు. యేసన్న గారు కూడా అంతే, చైర్ వేసుకొని ముందు ప్రార్థన చేస్తూ ప్రభుతో ఏదో చెప్పుకోవాల్సిన అన్నీ కూడా ఆ చైర్లో ప్రభు కూర్చున్నట్టు, ఈయన చైర్ ముందు మోకరించి ప్రార్థన చేస్తున్నట్టు ప్రార్థన చేసుకుని ఆయనతో చెప్పుకుంటున్నాడు. వై ఐఎమ్ టెల్లింగ్ ఆల్ దీస్ థింగ్స్? ఎందుకు మీకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను? నీకు అలాంటి అనుభవం ఉందా? దేవునితో ఒంటరిగా మాట్లాడుకునే అనుభవం ఉందా? దేవునితో అందరితో కలిసినప్పుడు దేవునితో మాట్లాడేటువంటి అనుభవం ఉందా? అంటే అనుభవం అంటే మాట్లాడటం అంటే ఏంటి? దేవునితో ప్రార్థన చేయటం, మనం ప్రార్థన చేయటం, అడగటం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మనం చదివినటువంటి ఈ వాక్య భాగాలు, లేకపోతే మనం జ్ఞాపకం చేసుకున్న ఈ వాక్య భాగాలన్నింటిలో మనం నేర్చుకోవాల్సినటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు నీ మీద ఉన్నాడు. పరిశుద్ధాత్మలో మనం నడిచేటువంటి వారిగా ఉన్నాం. అందుకనే దావీదు అంటాడు, గాఢాంధకారములో నేను నడిచినను ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకు? ఆయన ముందున్నాడు, వెనుకున్నాడు, ఆయనే వెలుగు. చీకటిలో వెళ్తున్నా కానీ ఆయన నాకు తోడుకున్నాడు, నాకేం భయం. అలాంటి నిబ్బరమైనటువంటి ధైర్యం నీకు రాకపోతే అవిశ్వాసంలో మనం ఉంటున్నాం, గుర్తుపెట్టుకోవాలి. జాబ్ విషయంలో ధైర్యంగా, నీ లైఫ్ విషయంలో ధైర్యంగా. కొంతమందికి భయం, ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు, భయం. ఏమొస్తుందో రోగం, భయం. ఎప్పుడు ఉద్యోగం కూడా వస్తుందో భయం. ఈ చైర్ ఎవరు లాక్కుంటారో భయం.
చైర్ శాశ్వతం కాదు, ఉద్యోగం శాశ్వతం కాదు, మన జీవితమే శాశ్వతం కాదు. ఆయనలో ఉంటే అన్ని శాశ్వతమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో ఉంటే మన చైర్ మనకే ఉంటుంది. ఈ చైర్ తీసేస్తే ఇంకా పెద్ద చైర్ ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఆయన బిడ్డ, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి బిడ్డ.